హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పప్పు వండబోతున్నా ఫ్రెండ్స్. గోంగూర అయితే ఒలుసుకున్నాను. పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి. గోంగూర ఇది కొంచెం ముద్రాకేమో. గోంగూర అయితే తీసుకున్నాను, ఒలుసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు పొయ్యి మీద వేసేస్తాను, మొత్తం కలిపి పెట్టేస్తాను ఫ్రెండ్స్. పాలకూర అయితే మొన్న ఒకసారి పెట్టాను కదా క్యాటరింగ్ స్టైల్లో, ఇది అలా కాదు, మామూలుగా అన్నీ కలిపి పెట్టేసి అందరం వండుకున్నట్టే పొయ్యి మీద పెట్టేస్తా ఫ్రెండ్స్. టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టేసా ఫ్రెండ్స్. చట్నీ కూడా చేశాను, కారపొడి చట్నీ ఇడ్లీలోకి. ముందుగా అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు అయితే పోసుకొని కొంచెం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈలోగా పప్పు కడుక్కొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలన్నీ కట్ చేసుకుంటాను. ఈలోగా ఈ నానతో శుభ్రంగా కడుక్కొని పప్పులో పెట్టుకోవటమే ఫ్రెండ్స్. పప్పు కూడా పోసుకున్నాను, కడిగి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, ఇంకా చింతపండు వేయంగా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా కూడా వేయకుండా ఉట్టి గోంగూరతోనే చేస్తారు పప్పు. ఇప్పుడు పులుపు ఉండట్లేదుగా ఫ్రెండ్స్ గోంగూర, అందుకని టమాటా కూడా వేయాలి. ఇవన్నీ కట్ చేసి పప్పులో వేసేసుకొని పొయ్యి మీద పెడతాను. పప్పు అయితే కడుక్కొని పసుపు, కారం, కొంచెం నూనె అయితే వేసాను ఫ్రెండ్స్. అవి కట్ చేసి అన్నీ వేసి ఒక 3 విజిల్స్ వేయించి పప్పు తాలింపు పెడతాను. ఈలోగా బియ్యం కూడా కడిగి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి వేసేసాను ఫ్రెండ్స్. కుక్కర్లో కాబట్టి పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు, నేనైతే ఇలా కట్ చేశాను. పిల్లలున్న ఇంట్లో పప్పు అంటే రోజు పెట్టినా తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే కూరగాయల కంటే ఎక్కువ ఇష్టపడేది పప్పే కదా. అందుకనే వారానికి 2 సార్లన్నా నేను పప్పు వండుతాను, కలిపేసి వండుతాను. ఎందుకంటే వాళ్ళు తినని ఆకుకూరలు, పచ్చళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే తినకుండా ఉంటారు కదా. అప్పుడు పప్పులో వేసి వండితే మాత్రం ఏదైనా సరే తినేస్తారు ఫ్రెండ్స్. అసలు ఈ కందిపప్పు ఇప్పుడు ఈ కొట్టులో వచ్చే పప్పు ఇలాగ వస్తుంది, అంతా పాలిష్ పప్పు. మా చిన్నప్పుడు అయితే కందులు తీసుకొని సంవత్సరానికి సరిపడా కందులు, పెసలు, చింతపండు అన్నీ తీసుకొని, చింతపండు అయితే పిక్కలు పిన్నిస్తూ అదొక డ్యూటీ కింద. అప్పుడు సెల్లులు లేవుగా ఫ్రెండ్స్. సెల్లులు లేనప్పుడు చింతపండు తీసుకొని అందరం కూర్చొని పిన్నిస్ పెట్టి గింజలన్నీ వేరు చేసి విడివిడిగా అన్నీ చేసి, గింజలు ఒకవైపు, చింతపండు ఒకవైపు పెట్టి శుభ్రంగా మళ్ళీ ఎండలో పెట్టి ఆరిన తర్వాత జాడీల్లో నిల్వ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సెల్లు పట్టుకున్న తర్వాత అన్నం తినడానికి కూడా టైం ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అన్నం తింటా కూడా చూస్తున్నారు, అంత కనెక్ట్ అయిపోయిందనమాట సెల్లు. అప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటా ఈ పప్పులు అయితే, కందిపప్పు అయితే బాగా వేయించి ఇసురాయితో ఇసిరేవాళ్ళు. కందిపప్పు ఉడుకుతుంటేనే అసలు ఎంత వాసన వచ్చేదో, అసలు కమ్మటి వాసన వచ్చేది. ఇప్పుడు మనం వేపుకొని పప్పు వండుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఏపటం కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏపితే మాడు వాసన వస్తుంది అంటున్నారని అలా డైరెక్ట్గా నానబెట్టుకొని వండేసుకోవటమే. అలాంటి జ్ఞాపకాలు మీకు ఎంతమందికి ఉన్నాయి ఫ్రెండ్స్? నాకైతే చాలా ఉన్నాయి, మీకు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేనైతే ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా, దీంట్లో గోంగూర పెట్టేసి పొయ్యి మీద పెట్టుకుంటా ఫ్రెండ్స్. గోంగూర అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు నీళ్ళలో ఒకసారి, మంచి నీళ్ళలో 2 సార్లు కడుక్కున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆకుకూరలు శుభ్రంగా ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది. అందుకని ఇదిగోండి ఇలా పెట్టేసుకోవటమే. చింతపిక్కలు అన్నాను కదా, చింతపిక్కలన్నీ సపరేట్ చేసి, ఎండాకాలం వచ్చిందంటే సెలవులప్పుడు పిల్లలు అందరూ ఆడుకుంటూ చింతపిక్కల్ని రుద్ది, 7 పిక్కలు, గాజు పెంకులు అన్నీ పెట్టుకొని ఆడుకునే వాళ్ళం. చాలా బాగుండేది, ఆ రోజులే బాగుండేవి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడుకునే టైం కూడా ఇవ్వట్లేదు, ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడు పడుకుంటున్నారో కూడా తెలియదు ఫ్రెండ్స్, అంత బిజీ అయిపోయారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకి అది తెలియదు ఫ్రెండ్స్. స్కూల్లో ఆడించేవి తప్ప బయట తెలియదు. మేము చాలా ఆడుకునేవాళ్ళం.
ఉప్పలు గొప్ప రంగులు రాట్నం, తర్వాత అష్టాచమ్మాలు, ఇంకా చాలా ఆడేవాళ్ళం ఫ్రెండ్స్. పులుసు పోసి ఆట ఆడేవాళ్ళం. లాస్ట్లో ఓడిపోతే పులుసు పోసి ఇక చేతుల మీద టపా టపా కొట్టేసేవాళ్ళు. అలాగా ఇక నాతో ఆడాలంటే కొంచెం భయపడేవాళ్ళు. ప్రతి దాంట్లో ఎక్కువ బాగా ఆడేదాన్ని, ఓడించేదాన్ని అనమాట. అవన్నీ గుర్తొస్తూ ఉంటే చాలా నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే తర్వాత ఆ పిక్కలు కూడా పుల్లలో పోయి ఉండేది కదా, శుభ్రంగా వంట అంతా అయిపోయిన తర్వాత ఆ పుల్లలన్నీ బయటికి తీసేసిన తర్వాత ఆ చింత పిక్కలన్నీ ఒక దాంట్లో ఒక బూడిద ఉంటుంది కదా వేడిగా, ఆ బూడిదలో వేసేసామంటే శుభ్రంగా కారిపోయి పైన పొట్టంతా ఊడిపోయి చక్కగా పప్పు ఉండేది ఫ్రెండ్స్. ఆ పప్పు అయితే చాలా బాగుండేది, నవ్వుతూ ఉంటే చాలా రుచి అనిపించేది. అది ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఆ చింతపిక్కలు కూడా ఆయుర్వేదమే. ఆ పొడిని పాలలో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని తాగితే, వేడి నీళ్ళల్లో కానీ వేడి పాలలో కానీ తాగితే ఎముకలకు బలమని, కండరాలకు బలమని చాలా మంచిది, చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అందుకని తెలియక చేసినవి కూడా మంచి పనులని ఇప్పుడు గుర్తు వస్తున్నాయి అన్నమాట. దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ అయితే వెలిగించేసాను, పొయ్యి మీద పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చిందాక వెయిటింగ్ చేయాలి. ఈ స్టవ్ కూడా వెలిగించేసాను. అన్నం కూడా పప్పు అన్నం 2 ఒకసారి అయిపోతాయి ఫ్రెండ్స్. టిఫిన్ పని అయితే అయిపోయింది, క్యారేజ్లో కట్టాలి కదా. అన్నం కూర కూడా అయిపోతే ఈరోజు వంట అయిపోతుంది. ఏముంది ఫ్రెండ్స్, వడియాలు, అప్పడాలు, గుడ్డు అట్టు ఏది కావాలంటే అది. నేనైతే వాళ్ళు బంగాళదుంప ఫ్రై చేసి పప్పు చేద్దాం అనుకున్నాను. బంగాళదుంప ఫ్రై వద్దన్నారు, అందుకని ఆపేసాను ఫ్రెండ్స్. ఇంతవరకే చేస్తున్నాను. తినేటప్పుడు మజ్జిగ మిరపకాయలు, మినపొడియాలు వేపుతాను ఫ్రెండ్స్. ఇలాగా వెయిట్ చేయాలి. మూడు విజిల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోవచ్చింది. ఆవిరిపోయేలోపు అన్నం కూడా మగ్గిపోతుంది. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పప్పు అయితే విజిల్ కొంచెం ఉంది ఫ్రెండ్స్, అది అయిపోయేలోపు కట్ చేసుకుంటాను. 3 అయితే ఎండుమిరపకాయలు, ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి పొట్టు కూడా ఒలిసే పని లేదు ఫ్రెండ్స్, చితక కొట్టుకుంటాను. ఒక చిన్న పాయ అయితే కట్ చేసుకుంటాను, ఉల్లిపాయ. ఎందుకంటే దాంట్లో కొంచెం పెద్ద పాయ వేసాను పప్పులో. ఈ కరివేపాకు ఇవన్నీ కడిగి ఒక దగ్గర పెట్టుకుంటాను. ఇవన్నీ రెడీ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇవి అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపులు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేస్తే వంట అయిపోతుంది ఫ్రెండ్స్. ఆవిరి కూడా పోయింది, అన్నం కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇంకా క్యారేజీలు కట్టడమే. చూసారా ఫ్రెండ్స్, ఉడికిపోయింది బాగా. దీంట్లో మనకు సరిపడా ఉప్పు వేసుకుందాము, ఎవరు తగినంత. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది సప్పగా తింటారు. దీంట్లో కళ్ళు ఉప్పు వేసి రుబ్బితే తొందరగా మెత్తపడుతుంది ఫ్రెండ్స్. వాటర్ ఉంటే కనుక ఒక గంటతో తీసేసుకుంటే రుబ్బుకుంటా బాగుంటుంది. నేను చూస్తాను ఫ్రెండ్స్, చూసి వాటర్ ఉంటే కనుక తీసుకుంటాను ఫ్రెండ్స్. వాటర్ కొంచెం ఉన్నాయి, పర్వాలేదు, ఇంకా ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడైతే రుబ్బేస్తా ఫ్రెండ్స్. రుబ్బుకున్నా ఫ్రెండ్స్. నేను ఆకు కడిగేటప్పుడే చెప్పాను, ఆకు వెడల్పు బాగా ముదురుగా ఉందని. అందుకనే 3 విజిల్స్ పెట్టినా కానీ పప్పు ఉడికింది కానీ ఆకు అక్కడక్కడ అలాగే ఉంది ఫ్రెండ్స్. లేదంటే బాగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోద్ది. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపులు పెట్టుకోవటమన్నప్పుడు వెల్లుల్లిపాయ వేసాను, తర్వాత ఇవన్నీ వేసేస్తా ఫ్రెండ్స్. తాలింపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ వేస్తున్నా, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు నేర్పించిన దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్.
ఎందుకంటే మా అమ్మగారు వేస్తారు పప్పులో, అరుగుదల బాగుంటుంది, కడుపు ఉబ్బరం ఉండదని చెప్పి వేస్తారు. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. మీకు అలవాటు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా ఎంతో రుచికరమైన గోంగూర పప్పు. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.